నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజు మళ్ళా మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చేసాను. ఈరోజైతే నేను మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తినవచ్చు అనుకునే కూర కాబట్టి టేస్ట్‌కి టేస్టు. దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఈ కర్రీని చేసి చూపించాలనుకున్నాను ఈరోజు. ఇప్పుడైతే నేను మష్రూమ్స్ 200 గ్రామ్స్ లెక్కన ఒక 2 బాక్సులు తెప్పించానండి. ఆ 2 బాక్సులు కలిపి ఇప్పుడు కర్రీ చేస్తాను. ఇది ఇంతలా ఎక్కువగా అనిపిస్తున్నాయి గదండీ! ఇవి ఉడికితే చిన్న చిన్న వక్కల్లాగా అవుతాయండి అంతే. చిన్న చిన్న పలుకులవుతాయి. అందుకే నేనివి 2గా పెద్దయయితే 2గా పెద్దయయితే ఒక 4, చిన్నవయితే 2గా కట్ చేస్తున్నానండి. హోల్‌గా అయితే వేయను. ఎందుకంటే మనం ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలి గదండీ! లోపల పక్క, బయట పక్క అంతా. బయట పక్క అయితే కాస్త మట్టి ఉంటది గదండీ! వాటిని పెంచేటప్పుడు మట్టి గూడా తగులుద్ది కాబట్టి, మందులు గూడా ఏస్తారు గాబట్టి, ఉప్పు నీళ్ళలో కడిగేసేసుకొని వాటిని కట్ జేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే బాండెల పొయ్యి మీద పెట్టేసేసుకొని, ఒక 3 స్పూన్లు వీలైతే ఒక 4 గూడా ఏసుకోండి అంతే. నేనైతే 3, 3:30 ఏశాను. మీరేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మనమైతే ఆవాలు, జీలకర్ర అయితే ఏమి ఎయమండి. మసాలా కూర లెక్కే గదా ఇది. కొబ్బరెయ్యనండి. ఏ కూరలో గూడాను మసాలా కూరైనా గానీ కొబ్బరెయను నేను. ఎందుకంటే అది వెగటుగా ఉంటది. డైజెషన్‌కి కూడా కష్టం గాబట్టి, కొబ్బరి మాత్రం వేయకుండా మిగతా గరం మసాలా పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ జేసి పెట్టుకున్నానండి. ఒక పెద్ద ఆనియను అదేసేస్తున్నాను. ఇది 400 గ్రామ్స్ మష్రూమ్స్. మష్రూమ్స్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. అప్పటికప్పుడే అట్ల పోయి కిందకి పోయి తెచ్చేసుకున్నారు. అంతేనండి. అట్ల పోయి తెచ్చుకోవడం, ఇట్లా చేసేయడం. మనకు నిలవుండేయి కాదండి. ఈరోజు వచ్చినయి ఈరోజే అమ్మేస్తారు సూపర్ మార్కెట్‌లో. కాబట్టి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఉప్పు, పసుపేసుకొని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక్క స్పూనేశాను. అంతేనండి. ఇక ఇది కాస్త బ్రౌన్ కలరొచ్చి స్మెల్లు పచ్చివాసన పోయేదాకా అది వేయించుకొని, తర్వాత కర్రీ లీవ్సు మిగతాయన్నీ చూపిస్తానండి. నేనైతే 400 గ్రామ్స్ చేశానండి. బాగా 2 పూటలకు మాకు సరిపోయింది. చపాతీలోకి, అన్నంలోకి. ఉండేది ముగ్గురమే గదండీ! అందుకని సరిపోయింది. ఇంకా కాస్త గూడా మిగిలింది. కాబట్టి ఇదైతే మనకి ఇప్పుడు ఏది అన్నీ రేట్లు పెరిగాయి గదండీ! వెజిటబుల్స్ గూడా ఇప్పుడు రూ. 100 టమాటా గూడాను. ఏమి అట్లాగే ఉన్నాయి రేట్లయితే. నేనైతే మష్రూమ్స్ చాలా రోజులైంది మష్రూమ్ బిర్యానీ తర్వాత మష్రూమ్ కర్రీ చేయలేదని చేశానండి. ప్రోటీన్స్ బావుంటాయి అందులో. అన్ని వాల్యుబుల్స్ ఉంటాయి గాబట్టి తినొచ్చు. వెజిటేరియన్స్ అయితే ఇది ఖచ్చితంగా చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళకన్నా వెజిటేరియన్స్‌కి చాలా మంచిది మష్రూమ్ కర్రీ. ఇప్పుడైతే కరేపాకు ఒక రెమ్మ తీసుకున్నాను. అది కాస్త తుంచి వేసేసాను. ఇట్లా హోల్‌గా ఏసేస్తే తినరండి. కొంతమంది తీసి పెట్టేస్తారు గదా! అందుకని నేను అట్లాగే కట్ చేసి వేశాను. ఇప్పుడైతే కొంచెం వేగిపోయింది గదండీ అంతా. బాగా వేగాక ఇప్పుడు కాస్త గరం మసాలా పౌడరు ఒక్కొక్కటి చూపిస్తూ చెప్తాను. ఇది గరం మసాలా పౌడరండి. హాఫ్ స్పూన్‌కి తక్కువగా. పావు స్పూన్‌కి ఎక్కువ, హాఫ్ స్పూన్‌కి తక్కువ. ఇది 1 స్పూను. చిన్న స్పూన్సేనండి ఇవి. ఈ 2 ఏసుకున్న తర్వాత కాస్త అట్ట కలిపేసుకొని టమాటాలు కట్ జేసి పెట్టుకున్నానండి. ఒక 3 టమాటాలు చిన్నవి. మరీ పెద్దవి గాదు. మీడియం టమాటాలు. మీడియం సైజు. ఇవి కట్ జేసుకొని ముక్కలుగా అందులో ఏసేస్తున్నాం. ఇప్పుడు కొంచెం టమాటాలు జ్యూసీగా ఉంటున్నాయి కాబట్టి సిమ్‌లో మగ్గిపోతాయండి వాటర్ ఎయకపోయినా గానీ. దాంట్లో ఉండే జ్యూస్‌తోని మగ్గిపోతాయి. ఇక ఈ మష్రూమ్ కర్రీకైతే వాటర్ ఎక్కువ వేయకూడదండి. ఒక మనం టీ గ్లాస్ వేసుకుంటే చాలు. ఒక్క కప్పు వేసుకుంటే చాలండి. మష్రూమ్స్‌లో వాటర్ వస్తది కాబట్టి దాంట్లోనే చేసుకోవచ్చు. ఇకైతే ఇది వేగే లోపల మనం మష్రూమ్స్ కట్ చేసుకుందామండి. ఆ పైన కాస్త
అక్కడక్కడ మట్టి అట్లాగుంటాయి గదండీ! ఉప్పు నీళ్ళల్లో ఏసి కాస్త సోక్ జేసుకొని, మనం ఇవి రెడీ జేసుకునే లోపల ఇది బాగా నీట్‌గా వచ్చేస్తాయండి. ఫ్రెష్‌గా ఉన్నాయి చూడండి మష్రూమ్స్. కాబట్టి నేను పెద్దగా ఉండేవయితే 4గా కట్ చేస్తున్నాను. చిన్నయయితే 2గా కట్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి. మీ సైజుని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇకైతే ఆహ్, ఇవన్నీ కట్ జేసుకొని కూరలో ఏసేసుకుందామండి. చాలా బాగుందండి. కొబ్బరి లేకుండా యేసుకొని తిని చూడండి. కొబ్బరి ఎందుకంటే, ఎక్కువ జనాలున్నప్పుడు కర్రీ కలిసి రావడానికి వాడతారండి. కానీ టేస్ట్ అయితే అంతగా ఉండదండి. దాని ఒరిజినల్ టేస్ట్ పోయి కాస్త వెగటుగా అనిపిస్తది కొబ్బరేస్తే. అది మీరు గమనించారో లేదో ఒకసారి మీరు గూడా గమనించి చూసి చేసుకోండి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నా అట్లాటప్పుడు కొబ్బరేస్తారు. ఆ ప్లేస్‌లో కొబ్బరి బదులు ఆనియన్, టమాటో యేసుకుంటే చాలా బావుంటదండి. నా ఉద్దేశం అది. నేనైతే అట్లాగే చేస్తాను గాబట్టి మీకు అట్టే చెప్తున్నాను. ఇప్పుడు చూసారు గదండీ! ఒక పావు లీటర్ గూడా గాదండి. ఒక టీ కప్పు మాత్రమే వాటరేసాను. ఇవి అంతా కలిపేసేసుకొని ఈవెన్‌గా మూత బెట్టేసుకొని ఒక 5, 10 మినిట్స్ ఉడికించుకుందామండి. 10 మినిట్స్ సిమ్‌లో అయితే 10 మినిట్స్, 5 మినిట్స్ అయితే హైలో బెట్టుకొని ఉడికించుకుంటాం. ఇక వాటరంతా పైకొచ్చింది గదండీ! మళ్ళా ఒకసారి కలిపేసేసుకొని, మళ్ళా మూత బెట్టి, ఇప్పుడు ఈ వాటర్ ఎక్కువున్నాయి గాబట్టి 10 మినిట్స్ పెట్టుకోవచ్చు. అంతా కలిపి 15 మినిట్స్‌లో అయిపోద్దండి కర్రీ. చాలా ఈజీ. కాకపోతే ప్రాసెస్ కాస్త ఒక 10 మినిట్స్ పట్టద్ది. ఇంక అంతకన్నా ఏం లేదండి. ఇప్పుడు గూడా ఇంకొంచెం వాటర్ ఉంది గదా! అందువల్ల కాస్త మనం కలుపుకుంటూ అప్పుడప్పుడు కొంచెం మూత తీస్తా ఉంటే ఒక 5 మినిట్స్ కల్లా దగ్గరకొచ్చేస్తది. ఇప్పుడు చూడండి అంత దగ్గరకొచ్చేసింది గదా! అది గూడా మష్రూమ్ గూడా బాగా ఉడికిపోయిందండి. మష్రూమ్స్ అంటే మామూలుగా తెలుగులో పుట్టగొడుగులు అంటారండి. పుట్టగొడుగుల కూర అంటారు దీన్ని. ఇక ఫైనల్‌గా కొత్తిమీర కట్ జేసి పెట్టుకున్నానండి. ఒక పిడికెడు కొత్తిమీర. అది దాంట్లో యాడ్ జేసేసుకొని, ఒకసారి కలిపేసి ఆపేసుకుందాం. అంతేనండి కర్రీ అయితే ఈజీ అండి. చేసుకోవడం ఈజీయే. ఆహ్, చాలా టేస్ట్ గూడా ఉంటదండి. మీరు వీలైతే చేసుకొని, తిని, చూసి నాకో కామెంట్ పెట్టండి. హ్మ్. ఈ నా వీడియో గనుక నచ్చిందంటే, షేర్ జేసి, లైక్ జేసి, ఒక కామెంట్ పెట్టి, సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళుంటే చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మీరు గూడా ఇట్లాగే చేసుకొని, నాకు ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే ఆపేసానండి. మూత పక్కకు పెట్టాను గదండీ! కాస్త ఆ స్టీమ్ గూడా బయటికి పోయేదానికి. ఇకైతే నా వీడియో ఇంతేనండి. ఈ రోజుకుంటాను.